హాయ్ వివర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏఎస్ కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. గత 32 సంవత్సరాల నుండి నేను మగవాళ్లలో అంగంలో గట్టితనం తగ్గినా, అంగంలో నిలకడ లేకపోయినా, పెళ్ళికి వెళ్ళాలంటే భయం వేస్తున్నా, పెళ్ళి అయి విడిపోతున్నా, పెళ్ళి తెంపులవుతున్నా, మగాడి జీవితం నవ్వుల పాలవుతున్న వాళ్ళకందరికీ మంచి అభయం ఇచ్చే క్లినిక్ యునాని క్లినిక్, భరోసా ఇచ్చే క్లినిక్ యునాని మందులు. నేను కెమెరా పరంగా ముందు చెప్పేది మీకు ఇచ్చే భరోసా ఏంటంటే, మీరు మళ్ళీ పాత యవ్వనము, మగతనం, పవర్ మొత్తం తిరిగి ఆ టైమింగు, ఆ సైజు మొత్తం పోయిన సైజు, పోయిన టైమింగ్, పోయిన పవర్ అన్నీ తిరిగి వస్తాయి యునాని మందులతో. ఓన్లీ యునాని మందులతోనే, వనమూలికలతో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఏ పథ్యం లేకుండా మళ్ళీ రాణించవచ్చు. బెడ్ మీద రచ్చ రచ్చ చేయొచ్చు. తప్పులు ఎవడైనా చేస్తాడు, ఎందుకు చేస్తావని నేను అడగట్లేదు. హస్తప్రయోగం చేస్తారు, చేసుకుంటున్నారు. ఆపండి, మీ లైఫ్ని కాపాడుకోండి. దేవుడిచ్చిన అమూల్యమైన పవర్, ఇది వరము. అంగంలో ఉన్న పవర్ అనేది దేవుడిచ్చిన వరము, దానికి విలువ కట్టలేము. అట్లాంటి వరానికి హస్తప్రయోగం చేసుకొని చేస్తూ పాడు చేసుకుంటే మళ్ళీ దాంపత్య జీవితం దొబ్బేస్తుంది. నీ భార్య నీతో సుఖపడకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. అందరికీ దేవుడు పవర్ఫుల్గా పుట్టిస్తాడు, మధ్యలోనే మనం తెచ్చుకుంటాం. అది ఎందువల్ల వచ్చింది, ఎందుకు వస్తుంది, మనం ఏం చేస్తూ వచ్చిందని తెలుసుకుంటే, అది ఆపేస్తే మళ్ళీ ఆ సమస్య పెరగకుండా ఉంటుంది. అప్పటికి మీరు డ్యామేజ్ అయిపోయినా, పవర్ తగ్గిపోయినా నాతో కలవండి. అంగస్తమాన సమస్యకు పూర్తి ట్రీట్మెంట్ ఉంటుంది. పూర్తి భరోసాతో చెప్తున్నానండి. అంగస్తమానం మీకు ఉందనుకోండి, మీకు షుగర్ వల్ల వచ్చినా, దేని వల్ల వచ్చినా, అంగస్తమాన సమస్యకు, టైమింగ్ సెక్స్లో తగ్గిన సమస్యకు, పెద్దగా ఉన్న అంగం సైజ్ సన్నగా అయిపోయినా, పొడుగు ఉన్న అంగం చిన్నగా అయిపోయినా, ఇవన్నిటికీ భరోసా ఇచ్చే మందులు మీకు యునాని సైన్స్. ఇవాళ టాపిక్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. చాలామంది ఇప్పుడు సెక్స్ చేయడానికి వెళ్తారండి, పెళ్ళైన కొత్తలో, లేదా ఏదో లవర్కి తీసుకొని ఏదో రూమ్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు సెక్స్లో పాల్గొన్నప్పుడు విఫలమవుతాడు. అంటే ఆమె సుఖపడే వరకు సెక్స్ చేసే ప్రయత్నంలో తొందరగా వీర్యం బయటికి వచ్చేసి అంగం మెత్తపడిపోతుంది. ఆ భయంతో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మొదలైంది అతనికి. తను ఏమనుకుంటాడంటే, అసలు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీకి ముఖ్య కారణం ఏంటంటే, ఫస్ట్ టైం చేయబోయేవాడికి కొంచెం భయంగా ఉంటుంది. ఫస్ట్ టైం సెక్స్లో పాల్గొనేవాడికి భయం ఉంటుంది. ఏం చేయాలో తెలియదు, ఆమె ఏమనుకుంటుందో తెలియదు, ఆమెకి ఎలా సహకరించదో తెలియదు. ఈ ఫస్ట్ టైం చేయడానికి వెళ్ళినప్పుడు ఇలా చేయాలో వీడికి తెలియదు. ఇవన్నీ అంటే కొన్ని క్వశ్చన్స్ ఉండి వాడికి ఇబ్బంది పడుతుంటాయి. ఒక మగాడు ఇబ్బంది పడుతున్నాడు. ఆ భయంతో సగం భయం సగం ఎంజాయ్మెంట్ చేసుకుంటూ, సగం భయం సగం ఎంజాయ్ చేసుకుంటూ లోపలే వీర్యం తొందర వెళ్ళిపోయి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. రెండో కారణం ఏంటంటే, కొందరికి ఆల్రెడీ ఎక్కడైనా వెళ్ళి ఇలా చేదు అనుభవం అయిందనుకోండి, పర్ఫార్మెన్స్ చేయకముందే వీర్యం వెళ్ళిపోయిన ఒక సందర్భం ఏదో గుర్తుకొచ్చి, అరే లాస్ట్ టైం కూడా నేను చేయలేని స్థితుల్లో ఉన్నాను, చేయలేకపోయాను, ఇప్పుడే తిరగదీస్తాను రా నాయన అని ఇప్పుడు మళ్ళీ భయపడి, చేదు అనుభవం, గతంలో జరిగిన చేదు అనుభవం వల్ల మళ్ళీ వీర్యం బయటకు వచ్చేస్తుంది, అంగం మళ్ళీ మెత్తపడి. కొందరు వీర్యం బయటకు వచ్చేస్తుంది, కొందరికి వీర్యం బయటికి రాకుండా అంగం మెత్తపడిపోతుంది. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. ఏకాంతంలో ఉన్నప్పుడు అంగం బాగానే ఉంటుంది, బాగానే బాగానే కొట్టుకుంటాడు, ఏముండదు. పర్ఫార్మెన్స్ చేయాలన్నా ఎప్పుడు వస్తుందో అప్పుడు, ప్రాక్టికల్గా ఇప్పుడు సెక్స్ చేయాలంటే పాటలు రాగానే ఆ భయం మొదలవుతుంది. దీనికి అసలు ఏంటంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే చెప్పాను కదండి, ఫస్ట్ టైం చేయటం, లేకుంటే గతంలో జరిగిన కోచ్ అనుభవం. యునాని సైన్స్ దీనికి ఏం చెప్తుందంటే, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది మెదడులో నాటుకుపోయిన ఒక భయం. ఇప్పుడు భయం చూడండి, నాకు చుట్టుపక్కల చూస్తే భయం కనిపిస్తుందా? ఎక్కడ కనిపిస్తుంది? ఎవరు వస్తారు కొడతారని ఎప్పుడు భయపడుతున్నాం, ఇక్కడ లేదు కదా. చుట్టుపక్కల భయం ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది. ఒక డార్క్ రూమ్లో మనం నెగటివ్ డెవలప్ చేస్తాం కదా, దానికి పుట్టించి మనమే దానికి పెద్దగా చేసి దాంతో భయపడుతుంటాం. భయం అదే యాక్చువల్. వాస్తవంగా భయం ఎక్కడ లేదు. మన పాటను ఎక్కడ నొప్పి లేస్తుందో ఆమె భయపడుతుంది, మనం ఇక్కడ లేస్తుందో లేదో, మనం సెక్స్ చేస్తామో లేదో అని మనం భయపడుతున్నాం. కాబట్టి భయం అనేది పక్కన పెట్టండి. కానీ యునాని సైన్స్ ఏం చెప్తుందంటే, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ గురించి ఏం చెప్తుందంటే, అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో
అదే కంటిన్యూస్గా నీలి చిత్రాలు పోనోగ్రఫీ చూసే వాళ్ళలో బ్రెయిన్, గుండె, లివరు, వృష్ణాలు, స్పైనల్ కార్డ్ ఈ అన్నీ వీక్ అయిపోవటం, వైటల్ ఆర్గన్స్ వీక్ అయిపోవటం వల్ల దడ, భయం. చాలామంది సార్ మన లవర్కు ఇలా హత్తుకుంటుండగానే టచ్ అవ్వగానే వీర్యం వెళ్ళిపోతుంది సార్. ఎన్నిసార్లు ఏంటి నువ్వు ఎప్పుడు రూమ్కి తీసుకొస్తావు, ఏం చేయలేవు అంటే 2-3 సార్లు తీసుకెళ్ళాను సార్, నేను ఏం చేయలేని స్థితిలో వదిలిపెట్టి వచ్చేసాను సార్, లేదు ఇప్పుడు నాతో కావట్లేదని. పెళ్లి చేసుకుపోయే అమ్మాయి కూడా నా మీద అనుమానం పడి వదిలిపెట్టేసింది సార్. నాకండి సందర్భాలు చాలామంది, చాలా కుర్రాలు అనే మాట నాకు. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది సహజంగా కొందరు సెక్స్లో పాల్గొనక ముందు కొందరికి ఉంటుంది. మా దగ్గర స్పెషల్ కొన్ని మందులు ఉంటాయి. ఆ మందులు ఇచ్చి సెక్స్ పంపే వరకు ఎరగదీసి వస్తాడు. అప్పుడు ఆ భయం పోతుంది, యాస్ నేను చేయగలుగుతానని. తర్వాత పర్మనెంట్ ట్రీట్మెంట్ మందులు ఇస్తే కథం మళ్ళీ రాకుండా ఉంటుంది. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అది. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే మనం ఎప్పుడు భార్య దగ్గరికి వెళ్ళినా, ఒక పార్ట్నర్ దగ్గరికి వెళ్ళినా భయంతో కార్టిజోల్స్ వస్తుంటాయి మన బాడీలో. మన బ్రెయిన్ నుంచి, మన కిడ్నీ నుంచి ఎప్రిన్ అడ్రినలిన్ అనే హార్మోన్ వస్తుంది. అడ్రినలిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ కట్ ఆఫ్ చేసి టెస్టాస్టెరోన్ తగ్గిపోతుంది. అప్పుడు తగ్గిపోవడం వల్ల అంగం కిందికి రావడం జరుగుతుంది. భయం అది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. అక్కడికి వెళ్ళకముందే ఆలోచన డిసైడ్ అయిపోతాడు, యాస్ చేస్తానో చేయాలని. తర్జన భర్జనలోనే అప్పుడు మనకు కార్టిజోల్స్ డామినేట్ చేస్తాయి మన బ్రెయిన్ మీద. డామినేట్ చేయడం వల్ల ఆ భయానికి అంగం కిందికి వచ్చాడు. సగం ఎంజాయ్, బట్టలు తీస్తుంటాడు, ఇక్కడ బ్రష్తో ఆడుకుంటుంటాడు, ముద్దులు పెట్టుకుంటాడు, కానీ లోపల కిందికి చూసుకుంటాడు మెత్తబడుతుంది అంగం. మరి ఆ భయం అటు ఎంజాయ్మెంట్, సగం భయం సగం ఎంజాయ్మెంట్, అంగం మెత్తపడిపోతుంది. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఇది ఒక మానసికంగా ఒక ఒత్తిడి, ఒక మనిషికి ఇబ్బంది మాటికి పెడతారు. చాలామంది దీనివల్ల కూడా విడాకులైన సందర్భాలు ఉన్నాయి మా దగ్గర. ఇట్లాంటి కేసులకు మేము యునానీ మందులు, మంచి మందులు ఉన్నాయి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కోసం. ఈ సమస్య దాదాపు మా దగ్గర పెళ్ళైన 3 నెలలకు 6 నెలలకు విడాకులైన కేసు చాలామంది వచ్చి రెండో పెళ్లి కోసం ప్రిపేర్ అయిపోతారు, రెడీ అయిపోతారు, ట్రీట్మెంట్ తీసుకుని అవుతారు. ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఏం కాదమ్మా, ట్రీట్మెంట్ శాశ్వతంగా ట్రీట్మెంట్ ఉంది, బయటపడవచ్చు. మీరు విన్నారు కదండి. మీకు ఒకవేళ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనే సమస్య ఉంటే, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే మనం సెక్స్ చేసినప్పుడు, చేయడానికి వెళ్ళినప్పుడల్లా భయం. ఆ భయంతో మన అంగం లేకపోవడం, లేచినా కూడా తొందరలో పెనిట్రేట్ చేయకముందే వీర్యం బయటికి వెళ్ళడం, లేకుంటే వీర్యం బయటికి వెళ్ళకముందే మన అంగం మెత్తబడిపోవడం. ఇదే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. దీనికి చక్కటి పరిష్కారం యునానీలో ఉంటుంది. మీరు వరల్డ్ వైడ్గా మీరు ఎక్కడ ఉన్నట్టే నా వీడియోలు చూస్తున్నారు అంటే మీకు డౌట్లు, సందేహాలు ఉండే సెక్స్ అంటే చాలామంది భయపడుతున్నారు ఈ మధ్యకాలం. ఎందుకు భయపడుతున్నారంటే ఆ పోనోగ్రఫీలో చూసి అన్నీ నేను చేయగలుగుతానా లేదా, ఒక ఇమేజ్ నాటుకుంది. అసలు దాంట్లో అవన్నీ ఫాల్స్ ఉంటాయి అన్నీ. ఈవెన్ పెనిస్ కూడా డూప్లికేట్ ఉంటుంది ఒక పెద్ద. మన రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. అది ఒక 10-20 షాట్లకు ఒక షాట్ కలిపి అంతసేపు నేను కొట్టగలుగుతానా, ఆహా అనిపించగలుగుతానా, ఆమె మనసు, మా మెప్పు పొందగలుగుతానా, అంత పర్ఫార్మెన్స్ చేయగలుగుతానా, అదే నాటుకుపోయి పెళ్ళైన కొత్తలో ఫస్ట్ నైట్ ఇలా ఫెయిల్ అయిపోవటం వల్ల అక్కడి నుంచి మొదలవుతుంది. డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు. ఏం కాదు. మీకు ఇట్లాంటి సమస్య మీరు ఎదుర్కొంటున్నారంటే నాకు కలవండి. మీ అంగస్తంభన సమస్య ఉన్నా, మీకు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్నా, మీకు ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్య ఉన్నా, అలాగే మీకు సంతాన లేమి సమస్య ఉన్నా, మీకు సుఖవ్యాధులు, జెనిటల్ హెర్పెస్, STD, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ లేదా డిసీజెస్, మీకు పొక్కులు, అంగం మీద పొక్కులు, మాటికి పొక్కులు వస్తున్నా, లేదా గనేరియా సిఫిలిస్ ఉన్నా, ఈ అన్నిటికీ మా దగ్గర క్రానిక్ UTI ఉన్నా, ఈ అన్నిటికీ మా దగ్గర శాశ్వత నివారణ ఉంటుంది. యునాని మందులతో శాశ్వతంగా బయటపడవచ్చు. మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరం లేదు. నా పదే చెప్తున్నానండి. తాత్కాలికంగా టెంపరీ అంగానికి లేపే మందులు వాడుకుంటే 2-3 years తర్వాత రెస్ట్ అయిపోయి అంగం పూర్తిగా లేకుండా పోతుంది. మళ్ళీ చెప్తున్నాను, తాత్కాలికంగా అంగానికి లేపే మందులు వాడుకుంటే అంగం పర్మనెంట్గా లేకుండా పోతుంది. చాలామంది ఇప్పుడు మా దగ్గర చెప్తున్నాను కదా, కొండనాలికకి మందు పెడితే ఉన్నరగా రాలిపోద్ది. ఇది మాత్రం ఖచ్చితం. తాత్కాలికంగా ఇప్పుడు అంగం లేకపోవడం. ఇవాళ సెక్స్ ఒక అమ్మాయి దొరికింది, పని మనిషి ఉంది సార్ మా దగ్గర, లేదు తోటలో మనిషి ఉంది సార్, ఒక గర్ల్ ఫ్రెండ్ సార్, ట్యాబ్లెట్ వేసుకొని చేస్తూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఓ రూమ్లోకి తీసుకోవడం, ట్యాబ్లెట్ వేసుకోవడం, చెక్ చేయడం, పర్ఫార్మెన్స్ చేయడం, ట్యాబ్లెట్ వేసుకో. అదే 2-3 సంవత్సరాల తర్వాత ఆ ట్యాబ్లెట్ మ్యాక్సిమం పవర్ కూడా రెసిస్టెంట్ అయిపోయి అంగం లేని పరిస్థితి ఉన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదు, ఇప్పుడు అంగం కోసొచ్చి దాంట్లో సిలికాన్ రాడ్ వేద్దాం.
ఆ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఏదో బయట ఆడలతో ఎంజాయ్ చేసుకున్న తర్వాత రేపు పెళ్ళానికి వచ్చి సెక్స్ చేయలేని స్థితిలో ఉన్నారు చాలామంది. మగతనం కోల్పోయారు. పర్మనెంట్‌గా వెళ్ళిపోయింది వాళ్ళ మగతనం. ఇప్పుడు ఏం చేస్తారు? భార్య దగ్గరికి పోయి ఏం సమాధానం చెప్తారు? నేను సెక్స్ చేయలేనంటారా? మరి ఆమె ఎలా సుఖపడాలి? కాబట్టి తాత్కాలికంగా మీకు అంగాన్ని స్తంభింపజేసే మందులు వాడుకున్నప్పుడు మీరు ప్రతి డాక్టర్ అడగండి, ఈ మందులు వాడుకుంటే పర్మనెంట్ మంచిగా అవుతానా అని అడగండి. లేనప్పుడు మరి మీరు కొంచెం దీర్ఘకాల నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైనా యునానీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వతంగా ఈ సమస్యతో బయటపడవచ్చు. తాత్కాలికంగా మా దగ్గర మందులు ఉండవు. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ నా దగ్గర మందులు ట్రీట్మెంట్ కోసం మళ్ళీ నా దగ్గర మందుకు రావాల్సిన అవసరం ఉండదు. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలు. మళ్ళీ హస్తప్రయోగం చేయకపోతే మీ సమస్య మీ దరిదాపుల్లో రాదు. ఇప్పుడు నా దగ్గర 20 ఇయర్స్కి వచ్చారండి, 25 ఇయర్స్కి వచ్చారు, 50 సంవత్సరాలు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు ట్రీట్మెంట్ తీసుకుంటే. అట్లాంటి భరోసా ఇచ్చే యునాని మీకు ఏకైక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యునాని మీకు శాశ్వతంగా ఈ ఊబి నుంచి బయటికి తీసి మీ మగాడిలాగా నువ్వు మగాడరా బుజ్జి అన్నట్టు మీకు తయారు చేసి పెళ్లికి పంపుతాయి. ఒకవేళ పెళ్ళిలో ఇబ్బంది పడుతున్నా కూడా మీ భార్యతో మెప్పు పొందేంత మగతనం పెంచే మందులు యునానిలోనే ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సర్జరీ లేకుండా. విన్నారు కదండి. వరల్డ్ వైడ్గా మీరు ఎక్కడున్నా నాతో మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు, పెయిడ్ కన్సల్టేషన్ ఇచ్చి, లేదా దగ్గరలో ఉంటే నా దగ్గరికి వచ్చే సౌలభ్యము నేను అందుబాటులో ఉంటే మీకు వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకొచ్చి. ఇంకోటి ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలామంది సెక్స్ డాక్టర్ దగ్గర వెళ్ళాలంటే భయం. ఎందుకు భయం అండి? ఇప్పుడు మనం కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, కళ్ళు వీక్ అయితే చెవుల దగ్గరికి వెళ్ళాం, చెవుల డాక్టర్ వీక్ ఏంటి దగ్గరికి వెళ్ళాం. ఇది కూడా ఒక పార్టే కదా, మన బాడీలో ఒక పార్టే కదా. దానికి సిగ్గుపడాల్సిన నామోషి, దానికి బిడియం ఏంటండి? అది కూడా ఒక పార్టే. దానికి ఇబ్బంది రావచ్చు, దానికి వీక్నెస్ రావచ్చు, దానికి నేను సమస్య రావచ్చు. ఆ పార్ట్ కూడా ఆ సమస్యకు పరిష్కారం ఉంది కదా. మీరు చెప్పే వరకు, అడిగే వరకు తల్లి కూడా అన్నం పెట్టదండి. మీరు సమస్య చెప్పే వరకు, మీ సమస్య చెప్పుకునే వరకు మీకు కూడా ఎవరు ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చెప్పలేడు కదా. ప్రతి ఓడి ఇంటికి నేను నీకు ఎరా బాబు ప్రసాద్ నీకు సమస్య ఉంది కదా నేను అడగలేను కదా. మీకు సమస్య జెన్యూన్గా ఉంటే, సార్ నాకు సమస్య ఉంది, నేను తప్పు చేశాను, ఈ తప్పు నుంచి బయటపడాలి, ఈ యూబీ నుంచి బయటపడాలి, లేకుండా ఇబ్బందులు అవుతాయండి. చాలామంది మీ దాంపత్య జీవితంలో ఒక్కసారి బెడ్ మీద రాణించకపోతే సామాజిక జీవితం, మీ ఆర్థిక జీవితం కూడా దెబ్బతాయి. మీ సమాజంలో రాణించలేరు. మీరు భార్యకే మీరు సుఖపట్టినప్పుడు మీ సమాజంలో ఏం రాణిస్తారు? మీ దగ్గర ఏం క్వాలిటీస్ ఉంటాయి? మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు అప్పుడు మీకు. నేను పడకే సరిగ్గా చేయలేకపోతున్నాను, ఇక నేను ఏం బిజినెస్ చేస్తాను? ఫస్ట్ మీరు బెడ్ మీద రాణించారనుకోండి, ఎదగదీయగలదు. మీరు సమాజంలో కూడా మీరు మీకు ఏలిన శక్తిగా మారుతారు. మీకు ఎవరు సరిలేరు, సరిలేరు మీ ఎవరు అన్నట్టు తయారవుతారు. మీరు ఒక్కసారి మీ బెడ్ ఫెయిల్ అయింది అనుకోండి, మీ బెడ్ మీద మీ అసమర్థత మొదలైంది అనుకో, అక్కడి నుంచి మీ పతనం మొదలవుతుంది. మీరైనా నేను అంతే. బెడ్ మీద మనం రాణించకపోతే పతనం ఆడించి మనం దాంపత్య జీవితం దొబ్బిన తర్వాత ఏముందండి? ఏం లేదు. లైఫ్లో అన్నీ ఉన్నా మీకు పడక సుఖం లేకపోతే ఏముంది? ఏం లేదు లైఫ్లో. ఇది ఎంత తిన్నా దీంట్లో అంత సుఖం ఉండదు. పడక సుఖం దాని గురించి చర్చించలేము. జనాలు అంటారు దీంట్లో ఇది తాగుతా సార్, దాంట్లో మత్తే ఉంటుందా? తాగితే ఏమొస్తుంది? మత్తు వస్తుంది. కానీ దీంట్లో సెక్స్లో గమ్మత్తు ఉంటుంది. దీంట్లో మత్తు ఉంటుంది తాగుడులో, కానీ సెక్స్లో గమ్మత్తు ఉంటుంది. కాబట్టి గమ్మత్తు కావాలి మనకి, మత్తొద్దు. ఇప్పుడు తాగితే మనకు ఒక్కడికే ఎక్కుతుంది, మన భార్యకి ఎక్కదు కదా. మనం ఇద్దరికి గమ్మత్తు ఉంటుంది. ఈమెకు నాకు మత్తు, నీకు మత్తు, గమ్మత్తు. అక్కడ ఇద్దరు సుఖపడాలి. అదే మన దాంపత్యం. మనం తాళి గట్టి అని తీసుకొస్తాం, ఆలన పాలన చూస్తానని తీసుకొస్తాం కదా. తీసుకొచ్చి మరి సెక్స్ చేయకపోతే ఎట్లా? ఆమె సుఖపెట్టకపోతే ఎట్లా? కాబట్టి భార్యతో సెక్స్ చేసిన పుణ్యకార్యమే అది. కాబట్టి మనం పెళ్లి చేసుకొని భార్యకు తీసుకుని ఆమెకు సుఖపెడుతున్నావా లేదా, అది కూడా మన బాధ్యతే. కాబట్టి మన అంగంలో, మన శరీరంలో దమ్ము, బలము, కాన్ఫిడెన్స్ ఉండాలి. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉండకుండా ఉండి నేను ఎదుగా తీసినంత శక్తి, సత్తా నాకులో ఉంది అన్నట్టు నీకు భావన ఉండాలి. ఒకవేళ మీ సత్తా కోల్పోయారు నాకు కలవండి, మళ్ళీ మీరు చెప్తున్నాను కదా, ఇలా బయటపడతారు యునాని మంత్రులు దేవుని దగ్గర. ఇప్పుడు నేను చెప్పేది అంటే, కామసూత్ర పాత స్టడీస్ ఎక్కడ కూడా హస్తప్రయోగం చేయమని ఎక్కడ లేదండి. పెద్ద మన హస్తప్రయోగం అనేది మేలు శ్రేయస్కరం ఎక్కడ లేదు. చేసుకుంటే మాత్రం ఇగో చెప్తున్నాను కదా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా విడాకులు అవుతున్నాయి. మీలో నాకు విన్నారు కదా, మీలో అంగస్తమన సమస్య ఉంటే నాకు కలవండి, ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడతారు. అప్రాక్సేలు.